నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పేపర్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దాని పేరు టీఆర్ఎస్. ఇది పాత పార్టీ కాదు, కొత్త పార్టీ. దీన్ని స్థాపించింది కూడా ఒక మహిళ. మరి మహిళా నాయకులు ఉన్నారు, తెలుసుకుందాం. మరి ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు. ఒక మహిళ తెలంగాణ రాష్ట్రంలో మహిళగా పార్టీ సీఎం తెలంగాణ జాగృతి ఇంతకుముందు జాగృతిది స్వచ్ఛంద సేవా సంస్థ, బట్ సేవా సంస్థ లాగానే జరిగింది. అక్క మాత్రము టీఆర్ఎస్ అంటే ఇంతకుముందు మనకు టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ప్రజల గుండెల్లో అది గుర్తున్న పేరు. ప్రతి ఒక్కరూ భారతీయ పౌరులందరూ టీఆర్ఎస్ అంటేనే ఎక్కువ మొగ్గు చూపుతారు. కాబట్టి మా అక్కగారు అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు అందుబాటులో కలగాలని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న ధర్నాలు, ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన మన బస్సు డ్రైవర్స్ ఆత్మహత్య కేసులు మన అక్కను వెళ్ళనీయకపోవడము, ఇంకొకటి ఇల్లు కూలగొట్టడము, ప్రతి ఒక్క విషయంలో కూడా అక్కగారు అందరికీ సపోర్ట్ చేస్తూ వెళ్ళండి. వాళ్ళందరి అవసరాల కోసం తను ధర్నాలకు తను ప్రత్యేకంగా అందరికీ మనందరి గుండెల్లో ఉంది. అక్కగారు ప్రత్యేకంగా ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టడం, సంస్థ పెట్టడం అంటే పార్టీ అనౌన్స్మెంట్ చేయడం అంటే మా అందరినీ ప్రతి ఒక్కరిని తన గుండెల్లో చేర్చుకొని ప్రతి ఒక్కరిని తన ఆత్మీయ సోదరిలాగా, తన సొంత వాళ్ళలాగా, మనుషులలాగా భావించి తన ప్రతి ఒక్కరికి తన ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి తను సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ గా మారడం జరిగింది. మరి ఆ పేరు కలిసి వస్తుందనే విధంగా టీఆర్ఎస్ పెట్టడం జరిగింది. టీఆర్ఎస్ పెట్టడం అనేది అది అక్క ముందు నుంచి అనుకుంటుండొచ్చు అనుకుంటాను, బహుశా నాకు తెలీదు. టీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనేది అక్కకు మొదటి నుంచి అదే అనుబంధమైన పేరు కాబట్టి టీఆర్ఎస్లోకి సెంటిమెంట్ కాదు. మనం స్వచ్ఛందంగా మనం కొట్లాడి సాధించిన తెలంగాణ టీఆర్ఎస్ ముందు ఉద్యమకారుల కోసం అని చెప్పేసి ఇప్పుడు ప్రత్యేకంగా ఉద్యమకారులు ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సినది హోదా కల్పించకపోవడము, మొన్న అక్క స్పీచ్ ఇచ్చింది. ఉద్యమకారులు అడుక్కుంటున్నారు, వాళ్ళకి జాబ్స్ లేక, వాళ్ళకి ఇది లేక, వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో వెనకబడిపోతున్నారు, పట్టించుకోవడానికి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఉద్యమకారులను కానీ, డ్రైవర్స్ని కానీ, ఆశా వర్కర్స్ని కానీ, అంగన్వాడీని కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ని కానీ ఎవరిని పట్టించుకోవడం లేదు. అక్క వాళ్ళందరి కోసం పాల్పడుతుంది. ఆవిర్భావ సభలో కేటీఆర్ గారి ప్రస్తావన కానీ కేసీఆర్ గారి ప్రస్తావన చేయడం ఎంతవరకు అంటే కొత్త పార్టీ పెడితే జనాలకు వెళ్ళడం కష్టమవుతుందని చెప్పేసి టీఆర్ఎస్ పెట్టుకుంటే ఈజీగా పబ్లిసిటీ అవుతుంది అన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పెట్టిరా? మహిళలకు ఆత్మగౌరవాన్ని దక్కాలని అక్క పార్టీ మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ సింగరేణిలో ప్రైవేటీకరణ కానీ, ఆర్టీసీకి సంబంధించిన ఇబ్బందులు కానీ, ఏదైతే మహిళలు పడుతున్న ఇబ్బందులు కానీ, హత్యలు కానీ, రేప్ కేసులు కానీ ఏదైతే ఉందో వాటికి న్యాయం జరుగుతలేదని అక్క తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయితే మా హక్కు సాధించుకుంటాం, మహిళా సాధికారత అనేది మాకు ఉండబోతుందన్న. టీఆర్ఎస్ అనేది ముందు నుంచి ఉన్నారు కాదు, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత తెలంగాణలో కానీ ఎవరు కూడా మహిళా నాయకురాలు ముఖ్యమంత్రి అయిన దాఖలు. సో కవితక్క గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? అవుతుందన్న. ఏదైతే మహిళలు ఆడపడుచులు ఎవరైతే గోసపుచ్చుకున్నారో వారి గోస అనేది తరగడం జరుగుతుంది. ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్న వల్ల మహిళల తరఫున ఖచ్చితంగా తెలంగాణలో మొట్టమొదటి సీఎం అనేది చెప్పవచ్చన్న. ఈ పార్టీ అనేది ఇప్పటి నుండి పెద్ద స్థాయిలో కొనసాగుతుంది. ప్రతి జిల్లా నుంచి రావడం జరిగిందన్న. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద గట్టి పోటీని కూడా ఇస్తామని తెలియజేయడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలకు కూడా గట్టి స్థాయిలో పోటీ ఇస్తామన్న. ఏదైతే మనం ప్రాంతీయ పార్టీగా కాబట్టి ప్రాంతీయ పార్టీకే మనం తెలంగాణ ప్రజలంతా రియాలిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మహిళా కార్యకర్తలుగా మేము కరీంనగర్ రావడం